సమస్యలకు పరిష్కారం చూపే భూభారతి అంటున్నారు ఎవరు ఎన్ యాదగిరిరావు అదనపు కమిషనర్ జిహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ అంటుండు. ఏమంటుండో చూద్దాం ఒకసారి. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో కేవలం 2 ROR చట్టాలు మాత్రమే వచ్చాయి. 1948, 1971లలో నాటి పాలకులు తెచ్చిన ఈ చట్టాలు చరిత్రలో నిలిచిపోయాయి. రాష్ట్రంలో ప్రభుత్వం భూ రికార్డులకు ప్రామాణికమైన ఖాస్రా పహాని, షేత్వార్, సెసాల వంటివి 1948 చట్టం ద్వారానే రూపొందించారు. 1971 చట్టం ద్వారా తెచ్చిన భూ రికార్డులను తెలిపే 1B రిజిస్టర్ ఎంతో ఉపయోగకరం. 1948 ROR చట్టంలో స్వల్ప మార్పులు చేసి 1971 చట్టాన్ని రూపొందించారు. కొంత ఆలస్యమైన చట్టాలకు అనుగుణంగా వాటికి రూల్స్ను కూడా రూపొందించి అందుబాటులోకి తెచ్చారు. నాటి పాలకులు అధికారులు ప్రజల కోణంలో నుంచి ఆలోచించి తెచ్చిన చట్టాలు కావడంతో అవి 10 కాలాల పాటు ఉన్నాయి. ఈ చట్టాలు అమలుతో రెవెన్యూ వ్యవస్థ బలోపేతమైంది. కానీ ధరణి 2020 చట్టం ఇందుకు పూర్తి భిన్నమైంది. ధరణిలో ఎలాంటి రూల్స్ రూపొందించలేదు. ఇదే కాకుండా ఎలాంటి కొత్త రికార్డులను కూడా తయారు చేయలేదు. 1971 చట్టం ప్రకారం హక్కుల రికార్డుగా ఉన్న 1B రికార్డే ఇందులోనూ హక్కుల రికార్డుగా కొనసాగింది. 1Bనే ధరణిలో కూడా కొనసాగించారు. ధరణి పుణ్యమా అని గ్రామ మండల స్థాయిలో అందాల్సిన సేవలు జిల్లా రాష్ట్ర రాజధానులకు చేరాయి. రైతుకు ఏ చిన్న సమస్య వచ్చినా CCAలకు పరుగులు తీయాల్సిన దుస్థితి అయితే ఏర్పడ్డది. ధరణిలో తప్పుల సవరణకు రెవెన్యూ అధికారులు ఎలాంటి అధికారాలు కూడా లేవు. అంతేకాకుండా ఏ చిన్న భూ సమస్య వచ్చినా కోర్టు మెట్లెక్కాల్సిందే. సో రాష్ట్రంలో భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే లక్ష్యంతో రేవంత్ రెడ్డి సర్కార్ నూతన చట్టం భూమి హక్కుల రికార్డు 2025 భూభారతిని తీసుకొచ్చింది. నాటి పాలకులు ధరణి అని పేరు పెడితే నేటి పాలకులు భూభారతి అని పేరు పెట్టుకున్నారు అనుకోవచ్చు. కానీ ఈ చట్టం కోసం దేశంలోని 18 రాష్ట్రాల్లో అమలవుతున్న ROR చట్టాలను అధికారులు అధ్యయనం చేశారు. రాష్ట్రంలో పరిస్థితులకు అనుగుణంగా రెవెన్యూ చట్టాల్లో తేవలసిన మార్పులతో పాటు భూ సంస్కరణలపైన కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించింది. సో ఇది మనం తెలుసుకోవాలి, నిపుణులు ఏమంటారో కూడా తెలుసుకోవాలి. పాత చట్టం ఎట్లుంది, కొత్త చట్టం ఎట్లుంది, 1971, 1948లో చేసినటువంటి చట్టాలు ఏంది అని కూడా తెలుసుకోవాలి మనం. సామాన్య రైతులకు అర్థమయ్యేలా మరోవైపు ఆధునిక టెక్నాలజీతో కూడా భూభారతి రూపకల్పన చేశారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న భూ చట్టాలకు ఆధునిక టెక్నాలజీకి అనుసంధానంగా ఉండేలా భూభారతిని తీర్చిదిద్దారు. గత ప్రభుత్వం సాదా బైనామాలను క్రమబద్ధీకరిస్తామనడంతో సుమారు 10 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. సాదా బైనామాలను క్రమబద్ధీకరణ కానీ ధరణిలో సాదా బైనామాల క్రమబద్ధీకరణకు అవకాశం లేదు. అదే కాకుండా 2017లో చేసిన భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో వివిధ రకాల భూ సమస్యలున్న సుమారు 18 లక్షల ఎకరాల భూమిని పార్ట్ బిలో చేర్చి వదిలేశారు. సో భూమి సమస్యలున్న 18 లక్షల ఎకరాలను పార్ట్ బి అని పెట్టి దాన్ని వదిలేశారు. అవి కూడా ధరణికి దూరం అయ్యాయి. ఇవే కాకుండా అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణ, ఇనాం భూములకు ORC పొందిన వారసత్వంగా వచ్చిన భూములను సైతం ధరణిలో చేర్చే అవకాశం లేదు. భూభారతిలో ఇలాంటి అన్ని రకాల సమస్యలకు పరిష్కారం లభించింది. వీటికి కావాల్సిన విధి విధానాలను కూడా భూభారతిలో రూపొందించారు. జూన్ 2, 2014 కంటే ముందు సాదా బైనామా పద్ధతిలో భూమి కొనుగోలు చేసి క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్న వారికి RDO స్థాయిలో విచారణ చేసి ఈ భూభారతి ద్వారా పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వనున్నారు. సో సాదా బైనామాకు సంబంధించి క్లియర్గా లైన్ ఉంది ఇక్కడ చూడు. చాలామందికి ఈ దెబ్బతోటి లైన్ క్లియర్ అయిపోయింది. ఒక్కసారి ఇది చాలా ముఖ్యమైన వార్త చూడుర్రి. ఇవో జూన్ 2, 2014 కంటే ముందు సాదా బైనామా పద్ధతిలో భూమును కొనుగోలు చేసి 2014 జూన్ 2 కంటే ముందు సాదా బైనామా పద్ధతిలో భూమును కొనుగోలు చేసి క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్న వారికి, సో అర్థమైందా, క్రమబద్ధీకరణకు ఆల్రెడీ దరఖాస్తు అప్పుడే చేసుకున్న వారికి RDO స్థాయి RDOని విచారణ చేసి ఈ భూభారతి ద్వారా పట్టా పాస్ పుస్తకం ఇవ్వనున్నారు. ఇక చూడురి, ఇది చాలా ముఖ్యమైన అంశం ఇలా. సో జూన్ 2, 2014 కంటే ముందు సాదా బైనామాతోటి భూమి కొనుగోలు చేసి క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్న వారికి RDO స్థాయిలో విచారణ చేసి వాళ్ళకి పట్టా పాస్ పుస్తకం ఇస్తారు. వారసత్వంగా వచ్చిన భూములకు తహసీల్దార్ స్థాయిలోనే విచారణ చేసి హక్కుల రికార్డులో మ్యూటేషన్ చేయన్నారు. సో ఒకవేళ వారసత్వంగా వచ్చిన భూములు ఉంటే తహసీల్దార్ స్థాయిలోనే విచారణ చేసి హక్కుల రికార్డులో మ్యూటేషన్ చేయన్నారు. ఇదే తరహాలో హక్కుల రికార్డులో తప్పుల సవరణ కూడా RDO, జిల్లా కలెక్టర్లకు అధికారం ఇచ్చారు. భూభారతి 2 అంచెల అప్పీల్ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. తహసీల్దారులు చేసిన మ్యూటేషన్లు, జారీ చేసిన పాస్ పుస్తకాలు, భూదారు అభ్యంతరాలు ఉంటే RGOకు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. RDO ఇచ్చిన తీర్పుపై జిల్లా కలెక్టర్కి 2వ అప్పీల్ చేసుకునే వెసులుబాటు కూడా కల్పించారు. RDO చేసిన మ్యూటేషన్లు, సాదా బైనామాలకు
క్రమబద్ధీకరణపై అభ్యంతరాలు ఉంటే జిల్లా కలెక్టర్ తీరుపై భూమి ట్రిబ్యునల్కు రెండో అప్పీల్ కూడా పోయేలా భూభారతిలో అవకాశాన్ని కల్పించారు. ధరణిలో దగాపడిన వారికి భూభారతిలో అనేక వెసులుబాట్లు కల్పించారు. హక్కుల రికార్డులో తప్పుల సవరణకు, భూమి హక్కులు ఉండి కూడా రికార్డులో లేని వారు భూమి హక్కులను కూడా రికార్డులో లేని వారు హక్కుల రికార్డులో నమోదు చేయించుకోవడానికి ఏడాది పాటు అవకాశం ఇచ్చారు. ఏడాది లోపల మీకు ఎట్లా హక్కుల్ని కూడా చేయించుకోవాలట. ప్రభుత్వ భూములకు పాసు పుస్తకాలు జారీ చేస్తే దాన్ని విచారించి పాసు పుస్తకం రద్దు చేసే అధికారం సీసీఏలోకి ఇచ్చారు. ప్రభుత్వ భూములకు పాసు పుస్తకాలు వచ్చినాయి, అన్నీ రద్దు అవుతాయి. సరే ఏమైందో చూద్దాం. ప్రభుత్వ భూములకు పాసు పుస్తకాలు జారీ చేస్తే దాన్ని విచారించి ఓకే, ఆ భూమి స్వాధీనం చేసుకోవడంతో పాటు తహసీల్దార్ సంబంధిత అధికారులపైన శాఖపరమైన చర్యలతో పాటు క్రిమినల్ కేసులను కూడా బనాయించే అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా రికార్డులను ట్యాంపరింగ్ చేసినా, నిబంధనలకు విరుద్ధంగా ఉత్తర్వులు జారీ చేసిన అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోనున్నారు. అవసరమైతే వారిని సర్వీస్ నుంచి తొలగించే ప్రమాదం కూడా ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా భూ సమస్యలకు సంబంధించి పేదలు, ఎస్సీ, ఎస్టీ, మహిళా రైతులకు న్యాయ సేవా సంస్థలు, ఇతర సంస్థల ద్వారా ఉచిత న్యాయ సాయం కూడా అందించనున్నారు. భూభారతి చట్టంతో పాటు ఏకకాలంలో రూల్స్ను కూడా తెచ్చి ప్రభుత్వం మంచి పనిచేసింది. ఇదే విధంగా రెవెన్యూ ట్రిబ్యునల్స్ కూడా మూడంచెలతో ఏర్పాటు చేస్తే భూభారతి లక్ష్యం 100% నెరవేరుతుంది. ప్రభుత్వం వెంటనే ఆ దిశగా ఆలోచన చేస్తే సివిల్ కోర్టులతో సంబంధం లేకుండా జిల్లా స్థాయిలోని అన్ని రకాల సభలు అందుబాటులోకి రానున్నాయి. అయితే చాలా వరకు ప్రభుత్వ భూములకు పట్టా పాసు పుస్తకాలు పొందిరు రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది నాయకులు. మరి ఇప్పుడు అవన్నీ ఎంఆర్ఓలు మారిరు, వీళ్ళు మారిరు. గతంలో ఎవడో చేసిపోయాడు, దాన్ని కంటిన్యూ వచ్చి వీడియో కూడా చేసిండు. ఇట్లా మీరు వాళ్ళందరి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న తహసీల్దారులలో 70-80% మంది తహసీల్దారులు ఈ కోవలకు వస్తారు. వాళ్ళందరి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందే. మరి పరిపాలన పరిస్థితి ఏందో. సో మొత్తంగా మరి వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటారా లేదా అనేది అయితే ఎదురు చూడాలి. సమస్యల పరిష్కారం చెప్పే భారతి అని చెప్పేసి కూడా మనం ఇక్కడ వార్త చూస్తున్నాం. సో శతకీర్తి ఏలుగా ఉరవడి. సో ఏంది 10వ తరగతి ప్రతి విద్యార్థికి కీలకం. అక్కడ నుంచి మార్కులు సాధిస్తేనే ఉన్నత చదువుల్లో రాణించేందుకు అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని పలు ప్రభుత్వ గురుకుల ఆదర్శ కస్తూర్బా విద్యాలయాల్లో పక్కా ప్రణాళికతో పిల్లలకు బోధించడమే కాకుండా మెరుగ్గా పరీక్షలు రాసే ఉపాధ్యాయులు చొరవ చూపారు. వెనుకబడిన విద్యార్థులను దత్తత తీసుకొని చదివించారు. దీంతో ఏళ్లుగా కొన్ని పాఠశాలలు 10వ తరగతిలో 100% ఫలితాలు సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాయి. సో కొన్ని ఆదర్శంగా నిలబడుతున్నటువంటి పాఠశాలలకు సంబంధించిన అంశం ఇది. సో నిజంగా ప్రభుత్వ పాఠశాలలో కూడా ఉత్తీర్ణత పెరుగుతోంది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ప్రైవేటు పాఠశాల కంటే ధీటుగా కూడా చదువుతున్నారు చాలా జాగాలలో. సో చాలా అద్భుతంగా చదువుతున్నారు. వాళ్ళకు కూడా అన్ని ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా ప్రభుత్వ పాఠశాలలో ఎక్కువ ఉంటున్నాయి. ప్రైవేటు పాఠశాలలో ఇరుకు గదులలో వాడికి ప్లే గ్రౌండ్ ఉండదు, ఏముండదు. ఇరుకిరుకుగా 5-6 ఫ్లోర్లలో ఇల్లు వాడు ఆఫీస్ స్కూల్ కట్టి దాంట్లో ఏదో సెంట్రల్ జైలు వేసినట్టు ఏసీ వాళ్ళకి చదువులు చెప్పి ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వ పాఠశాల అయితే కొంత విశాలంగా ఉంటాయి. స్ఫూర్తిదాయక బడులు ఇవి. జిన్నారం మండలం వావిలాల జెడ్పీ పాఠశాల